అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన వంట తీసుకొచ్చా. బజార్లో మట్టి ఏది పడితే అది తినేది కాదు. మనం ఇంట్లోనే స్పైసీగా సింపుల్గా చేసుకునే పద్ధతిలో చాలా అద్భుతమైన వంట తీసుకొచ్చాను. ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలంటే అస్సలు ఇంత అద్భుతంగా మీకు ఎక్కడా కూడా ఎవరు చెప్పిండరు, ఎవరు చూసిండరు, ఎవరు ఈ టైప్లో చేస్తారా అని కూడా మీకు తెలియదు. ఆ టైప్లో నేను ఈరోజు మీకు ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, సింపుల్గా చాలా పద్ధతిగా ఆనందంగా ఉంటుంది. చూడండి, పూర్వం మన పెద్దలు చేసే విధానం మీకు చూపిస్తాయి. ఇప్పుడు దానికోసం నేను ఒక 5 కోడిగుడ్లు తీసుకున్నా. 5 కోడిగుడ్లకు ఒక 3 ఉల్లిపాయలు. 3 ఉల్లిపాయలు ఎలా కోసుకోవాలంటే లావు ముక్కలు కోసుకోవాలి. ఇలాగా లావు ముక్కలు కోసుకోవాలా. లావు ముక్కలు కోసుకొని ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దీంట్లోకి మనము గుడ్లు, దీంట్లోనే కోడిగుడ్లు వేస్తున్నాం. చూడండి, ఈ పద్ధతిలో మీరు వంట చేసి చూడండి. అసలు కోడిగుడ్ల ఫ్రై ఇలా ఉంటుందా, ఇలా కూడా చేసుకోవచ్చా అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. అసలు ఇలా తింటుంటే ఉంటుంది అసలు. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దాంట్లో కోడిగుడ్లు కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి కొంచెం ఒక చెంచా ఉప్పు, 2 చెంచాలు వేస్తున్నా, తగినంత ఉప్పు, తగినంత కారం, జస్ట్ కొద్దిగా మనకు ఎంత వేసుకోవాలనుకుంటే అంత కారం వేసుకోవటము. దాంట్లోకి కొంచెం నూనె, నాకైతే ఆ నూనె దొరికిపోతుంది. కొంచెం పసుపు లైట్గా. ఇంకా ఇప్పుడు దాన్ని అలాగా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇది పూర్వ పద్ధతయ్యా. ఇది కోడిగుడ్ల వేపుడు మన వాళ్ళు పూర్వ పద్ధతిలో చేశారన్నమాట. ఇది ఆ పద్ధతిలోనే ఇప్పుడు మనం కూడా చేసుకుంటున్నాము. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇది అస్సలు చెప్పటానికి కూడా వర్ణాతీతం అన్నమాట. అంతలా రుచిగా ఉంటుంది. ఈ టైప్లో మనం ఎగ్ ఫ్రై చేసుకుంటే మామూలుగా ఉండదు అన్నమాట. ఇది అంత టేస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చాలా అద్భుతం. ఈ టైప్లో న్యాచురల్ అన్నమాట, అంతే, ఏం లేదు. సింపుల్గా అలా గీకుతుంటే, అది ఏగుతుంటే ఆ ఉల్లిగడ్డలు, లావుగడ్డలు. మీకోసము ఒక చిన్న అద్భుతమైన పద్యాన్ని వేస్తాను, మంచి పాట పాడతా, వేసుకోండి. అత్తరు సాయి బోరారా నా అందగాడారా, అత్తరు సాయిబు మంచోడమ్మ ఉత్తరమేసిన నా ముగుడు ఊర్లో లేడమ్మో, అత్తర సాయి బోరారా నా అందగాడారా. అబ్బాబ్బాబ్బా, వచ్చిండు నా అందగాడు, వచ్చిండయ్యో, కోడిగుడ్ల ఏపుల్లోకి వచ్చిండు. సుక్కుడుకాయ, వంకాయ, బెండకాయ, దొండకాయ, కాకరకాయ చెట్టు కింద ఉయ్యాలో, నేను కాకరకాయలేరుతున్నా ఉయ్యాలో. అక్కడే ఉన్నాడమ్మా నా మొగుడు, పక్క పెట్టి తన్నిండమ్మా నా మొగుడు. ఆహా, ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఎగ్ ఫ్రై. సూపర్. ఈ టైప్లో చేసుకోండి సింపుల్గా. అసలు దీంట్లో ఏమన్నా మసాలాలు వేసినామా, ఏం వేయలేదు కదా. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కారము, కోడిగుడ్లు, అంతే. ఈ టైపులో మార్చుకొని తింటే ఎట్లా ఉంటుంది. పిల్లలైతే ఒక్కడే తింటాడు ఇది మొత్తం.
ఎగ్ బుర్జీ అంటే కొంతమంది మసాలాలు వేసి నానాక విధంగా అనేక విధాలుగా చేస్తుంటారు. అది కాదు, ఇది అసలు ఎగ్ బుర్జీ. అసలు ఎగ్ బుర్జీ ఇది నాయన. ఎగ్ ఫ్రై ఈ టైప్లో ఉండాలి ఎగ్ ఫ్రై అంటే. ఇప్పుడు మనం ఏంటంటే మనకు ఇప్పుడు అన్ని బొచ్చలు లేవు కాబట్టి పూర్వం మట్టి కుండలలో పెట్టి చేసేటోళ్ళు పెద్దలు. ఇప్పుడు మనకు ఆ మట్టి కుండలు అంతగా దొరకట్లేదు కాబట్టి మనం బాండిలో పెట్టి చేస్తున్నాము. పూర్వం ఇదే ఎప్పుడు బొచ్చులో పెట్టి రామి 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 ఇంతింత వేసి పెడతారు, నాటుకోడి గుడ్డేసి తింటుంటే ఉంటుంది అచ్చము. అసలు ఈ కోడిగుడ్డతోనే తినబుద్ధి అయింది, రెండో తినబుద్ధి కాదు. తింటుంటే నోరు ఊరిపోతుంది చూస్తుంటే, అంత అద్భుతంగా ఉన్నది. వావ్, ఆహా. బాగా ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం దించుకునే ముందు ఏంటంటే కొద్దిగా ధనియాల పొడి, న్యాచురల్గా మనం ధనియాలు కొద్దిగా వేయించుకొని దంచుకొని ఆ పొడిని లైట్గా వేసుకుంటే ఆ కమ్మటి వాసనకు ఆ కోడిగుడ్లకు బాగా అట్టే పడుతుంది. ఇంకా అద్భుతంగా ఉంటుంది అనుకో. అయిపోయి అంతే. ధనియాలు మనము బాండిలో పెట్టి వేయించుకోవటము, రోట్లో పెట్టి దంచడమే. మెత్తగా దంచుకోవాలి, మిక్సీకి వేస్తే ఆ టేస్ట్ రాదండి. దంచుకోవాలి మెత్తగా మనం, మెత్తగా దంచుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో ఎగ్ ఫ్రై. ఇది పాత పద్ధతులు మన వంటలు. ఇప్పుడు ఏంటంటే నానాక విధాలుగా నూనెలు ఎక్కువ వేసి ఊరికే ఉచ్చం నూనె పోసి కోడిగుడ్లు ఏపులు చేసుకొని తింటుంటే పిల్లలు ఏమి ఆరోగ్యాలు బాగుంటాయండి. ఇదేమన్నా అసలు ఆరోగ్యాలు బాగుంటున్నాయి ఇప్పుడు చేసే వంటలలో. ఇప్పుడు చూడండి సింపుల్గా పిల్లలకు ఈ టైప్లో చేసి పెట్టండి, ఎంత ఆనందంగా తింటారో, ఎంత కమ్మగా తింటారో పిల్లలు. వద్దంటున్నా కానీ నాకు అమ్మ ఇదే పెట్టండి, ఇదే చేయండి, నాకు ఇదే చేయండి అని పెడతారు. అంత అద్భుతమైన వంట ఇది. అయిపోయింది, ఎగ్ ఫ్రై కంప్లీటెడ్. ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రై ఇలా అయిపోయింది కదా, దీన్ని చేసే విధానం ఒకసారి చెప్తా చూడండి. ఫస్ట్ ఉల్లిగడ్డలు లావు కోసుకోండి, 4 ఉల్లిగడ్డలు తీసుకొని లావు సైజులో ఉల్లిగడ్డలు కోసుకొని ఒక బాండిలో వేసుకోవటము. ఆ బాండిలోనే కోడిగుడ్లు పొడచటము, దాంట్లోనే అంత ఉప్పు కారము పసుపు కొద్దిగా నూనె లైట్గా నూనె వేసి డైరెక్ట్గా కలిపి మిరపకాయలు పచ్చిమిర్చి 2 పచ్చిమిరకాయలు వేసుకోవటం, డైరెక్ట్ కలిపి పొయ్యి మీద పెట్టేసేయడమే. బాగా డ్రై అయ్యేటట్టు బాగా ఒక 10 నిమిషాలు ఒక మంట గిన్నె తగిలితే డ్రై అయిపోద్ది. ఇలా అయిపోయిద్ది అన్నమాట. చూడండి ఈ ఉల్లిపాయ కూడా ఎంత బాగా ఉడక మంచిగా ఉడికి ఎలా చెదిరిపోకుండా ఉందో చూడండి. అబ్బా అద్భుతం, ఇది వంట. పిల్లలకి ఈ టైపులో పెడితే ఇన్ని తింటారు, ఇంత తింటారు. ఇలాంటి వంటలు చేసి పెట్టరు పిల్లలకు. నానాక ఎన్ని పెట్టి కొట్లల్లో పానీపూరీలని అయ్యని ఇయ్యని పెట్టి ఎందుకు ఆరోగ్యాలు చెడగొడతారు? దయచేసి నా మాట వినండి అయ్యా. ఇది మన పూర్వ పద్ధతులు పాటిద్దాము, మన సాంప్రదాయంలో మన వంటలు మనం చేసుకుందాం కమ్మగా. దయచేసి మీ అందరికీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వంటలు ముందుకు తీసుకొస్తుంటాను, రోజుకు ఒక వంట తీసుకొస్తుంటాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను షేర్ చేయండి. పక్కనే ఉంటుంది ఒకటి బెల్లు, దాన్ని అలా కొట్టండి, అలా వెళ్ళిపోద్ది. ఖచ్చితంగా మర్చిపోకండి. ఈ కోడిగుడ్ల కూర ఎంత అద్భుతంగా ఉంటుందో అలాగే మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ వీడియోలు షేర్ చేయాలంటే అందరికీ షేర్ చేయండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, మంచి ఆరోగ్యమైన ఫుడ్ తినండి. కుటుంబం అంతా పిల్ల పాపలతో కలకలలాడుతూ 100 ఏళ్ళు చక్కగా బతకండి అయ్యా. హరి ఓం నమః శివాయ.